Hi viewers, welcome to the language ఛానల్. ఇంగ్లీష్ న్యూస్ ఆర్టికల్ ఒకటి తీసుకొని దాన్ని ఇంగ్లీష్ నుండి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుంటూ అలాగే గ్రామటికల్ పాయింట్స్ కూడా తెలుసుకుంటూ ఇంగ్లీష్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇంగ్లీష్ న్యూస్ అయినా సరే అది తెలుగు వారికి సంబంధించింది కాబట్టి తెలుగు న్యూస్ ఆర్టికల్ని ఇంగ్లీష్ పేపర్లో వచ్చిన దాన్ని తీసుకొని వివరించడం జరుగుతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. న్యూస్లోకి వెళ్తే సీఎం టు ఇన్వైట్ రాహుల్ టు క్రాప్ లోన్ వీవర్ సెలబ్రేషన్ మీట్. చీఫ్ మినిస్టర్ రాహుల్ను ఆహ్వానించేందుకు పంట రుణమాఫీ ఉత్సవ సమావేశాలకు హాజరు కానున్నారు. సబ్జెక్ట్లోకి వెళ్తే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి who arrived in Delhi on Sunday is scheduled to meet Congress leader Rahul Gandhi and invite him to a public meeting to be held in Warangal to celebrate the implementation of the crop loan waiver scheme. Subject: Chief Minister Ravant Reddy who arrived Delhi on Sunday. అంటే ఎవరైతే ఆదివారం నాడు ఢిల్లీకి వచ్చారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ షెడ్యూల్ టు మీట్ తన షెడ్యూల్ పర్యటనలో భాగంగా టు మీట్ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీతో సమావేశం అవుతారు. అండ్ ఇన్వైట్ హిమ్ టు ఏ పబ్లిక్ మీటింగ్, ప్రజా సమావేశానికి ఆహ్వానించడానికి. టు బి హెల్డ్ ఇన్ వరంగల్ టు సెలబ్రేట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద క్రాప్ లోన్ వేవర్ స్కీమ్. క్రాప్ లోన్ వేవర్ స్కీమ్ అంటే పంట రుణమాఫీ ఉత్సవ సమావేశానికి రాహుల్ గాంధీని ఆహ్వానించనున్న పంట రుణమాఫీ పథకపు ఉత్సవ సమావేశాలకు రాహుల్ గాంధీని ఆ ప్రజా సమావేశానికి ఆహ్వానించేందుకు సమావేశం కానున్నారు. ఆ సమావేశం వరంగల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టోటల్గా మరోసారి సెంటెన్స్ చూస్తే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, దానికి రిలేటివ్ క్లాస్ హూ అరైవ్ ఢిల్లీ ఆన్ సండే, ఎవరైతే ఆదివారం ఢిల్లీకి వచ్చారో, ఈ షెడ్యూల్ టు మీట్ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ, తన షెడ్యూల్ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీతో సమావేశమయ్యి and invite him to a public meeting to be held in Warangal to celebrate the implementation of the crop loan waiver scheme. వరంగల్లో జరుపుకోబోతున్న పంట రుణమాఫీ పథకం అమలు చేస్తున్నందుకు ఆ ఉత్సవ సమావేశాలకు రాహుల్ గాంధీని ఆహ్వానించడానికి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు అనేది సారాంశం. అయితే ఇక్కడ గ్రామటికల్ పాయింట్స్ చూస్తే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అనేది సబ్జెక్ట్, హూ అరైవ్డ్ ఇన్ ఢిల్లీ ఆన్ సండే అనేది రిలేటివ్ క్లాస్ అనమాట. ఈ షెడ్యూల్ టు మీట్ అనేది వెర్బ్, కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ అనేది ఆబ్జెక్ట్. The ruling party seeks to project the fulfillment of the crop loan waiver promise made by Rahul Gandhi nearly 2 years ago as a landmark event. ఇక్కడ the ruling party అనేది subject, seeks to project the fulfillment of the crop loan waiver promise అనేది seeks to project అనేది verb, the fulfillment of the crop loan waiver promise అనేది ఆబ్జెక్ట్. మేడ్ బై రాహుల్ గాంధీ నియర్లీ 2 years ago అంటే రాహుల్ గాంధీ చేత 2 సంవత్సరాల క్రితం
ప్రామిస్ చేయబడింది. యాజ్ ఏ ల్యాండ్ మార్క్ ఈవెంట్ అంటే అధికార పార్టీ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కోరుకుంటుంది. దీన్ని పంట రుణమాఫీ పథకాన్ని, ఉత్సవ సమావేశాలని దేనికి ఏదైతే రాహుల్ గాంధీ 2 సంవత్సరాల క్రితం తాను ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ని, వాగ్దానాన్ని నిలబెట్టుకున్నందుకు గాను ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నది, అధికార పార్టీ ప్లాన్ చేస్తున్నదాన్ని చేశారు. ఇందులో రిలేటివ్ క్లాస్ మేడ్ బై రాహుల్ గాంధీ నియర్లీ 2 years ago. తర్వాత ఇన్ఫినిట్ ఫ్రేజ్ టు ప్రొజెక్ట్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద క్రాప్ లోన్ వేవర్ ప్రామిస్ యాజ్ ఏ ల్యాండ్ మార్క్ ఈవెంట్ అనేది ఇన్ఫినిట్ ఫ్రేజ్. తర్వాత దీన్ని ల్యాండ్ మార్క్ ఈవెంట్ అనేది ఏంటంటే ప్రతిష్టాత్మకంగా తీసుకోబడుతుంది అనేది. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఇట్ మే బి రీకాల్డ్ దట్ అట్ ద ఫార్మర్స్ డిక్లరేషన్ ర్యాలీ ఇన్ వరంగల్. ఇదంతా ఒకటే సెంటెన్స్. ఇట్ మే బి రీకాల్డ్ దట్ అట్ ద ఫార్మర్స్ డిక్లరేషన్ ర్యాలీ ఇన్ వరంగల్ రాహుల్ ప్రామిస్డ్ టు ఇంప్లిమెంట్ లోన్ వేవర్ ఇఫ్ ద కాంగ్రెస్ కేమ్ టు పవర్ ఇన్ తెలంగాణ. ఇదంతా ఒక సెంటెన్స్. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. ఎందువల్ల అంటే ఇట్ మే బి రీకాల్డ్ అంటే ఈ విషయం గుర్తుండే ఉంటుంది. దట్ అనేది రిలేటివ్ క్లాస్. అట్ ద ఫార్మర్స్ డిక్లరేషన్ ర్యాలీ ఇన్ వరంగల్, వరంగల్లో జరిగిన రైతు డిక్లరేషన్ ర్యాలీలో రాహుల్ ప్రామిస్డ్ టు ఇంప్లిమెంట్ లోన్ వేవర్ అంటే పంట రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని రాహుల్ గాంధీ ఏదైతే ప్రామిస్ చేశారో ఇఫ్ ద కాంగ్రెస్ కేమ్ టు పవర్ ఇన్ తెలంగాణ, కండిషన్ క్లాజ్ అన్నమాట. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తే, పవర్లోకి వస్తే పంట రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేశారు కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారనేది సారాంశం అన్నమాట. ఇక్కడ సబార్డినేట్ క్లాజ్ ఏంటంటే ఇఫ్ ద కాంగ్రెస్ కేమ్ టు పవర్ ఇన్ తెలంగాణ అనేది ఒక కండిషనల్ క్లాజ్. ఎట్ ద ఫార్మర్స్ డిక్లరేషన్ ర్యాలీ ఇన్ వరంగల్ అనేది ప్రొవైడ్స్ కంటెక్స్ట్ అంటే సందర్భాన్ని ఇక్కడ మోడిఫై చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ సెంటెన్స్. Within 7 months of assuming office, Revanth Reddy managed to overcome financial challenges to mobilize approximately 32,000 crore for waiver of crop loans. Within 7 months of assuming office అంటే అధికారం చేపట్టిన 7 నెలల్లోగా రేవంత్ రెడ్డి మేనేజ్డ్ టు ఓవర్కమ్ అంటే రేవంత్ రెడ్డి అనేది సబ్జెక్ట్, మేనేజ్డ్ టు ఓవర్కమ్ అనేది ఏంటంటే వెర్బ్ రోల్. ఫైనాన్షియల్ ఛాలెంజెస్ టు మొబిలైజ్ అప్రాక్సిమేట్లీ, ఫైనాన్షియల్ ఛాలెంజెస్ అంటే ఆర్థిక పరమైన సవాళ్లను అధిగమించి టు మొబిలైజ్ అప్రాక్సిమేట్లీ 32,000 crore ఫర్ వేవర్ ఆఫ్ క్రాప్ లోన్స్ అంటే 32,000 కోట్ల రూపాయల ఆర్థిక సవాళ్లను 32,000 కోట్ల రూపాయలను సమీకరించడానికి ఆర్థిక సవాళ్ళన్నింటినీ అధిగమించారు అనేది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే పంట రుణాల మాఫీకి సంబంధించిన సుమారు 32,000 కోట్ల రూపాయలు సమీకరించడానికి ఆర్థిక సవాళ్ళన్నింటినీ అధిగమించగలిగారు అనేది టోటల్ సారాంశం. ఇందులో కూడా వితిన్ 7 months ఆఫ్ అజ్యూమింగ్ ఆఫీస్ అనేది ఒక ప్రిపోజిషన్ ఫ్రేజ్. ఇక్కడ సందర్భాన్ని ప్రొవైడ్ చేస్తుంది. ప్రొవైడ్స్ టెంపోరల్ కంటెక్స్ట్ అంటే ఇక్కడున్న సందర్భాన్ని కూడా అది ఈ ఫ్రేజ్ ప్రస్తావిస్తుంది అన్నమాట. టు మొబిలైజ్ అప్రాక్సిమేట్లీ 32,000 ఇదంతా కూడా ఇన్ఫినిట్ ఫ్రేజ్. ఇదంతా ఈ ఒక విధమైన సందర్భాన్ని, ఈ సమావేశానికి జరుగుతున్న ఈ సమావేశాన్ని ప్రస్తావించడానికి
ఈ ఫ్రేజుల యొక్క సారాంశం ఏంటంటే ఏదైతే టెక్స్ట్ దీన్ని మోడిఫికేషన్ని జరుగుతున్న ఇన్సిడెంట్ని సుదీర్ఘంగా వివరించడానికి అయితే ఫ్రేజెస్ ఉపయోగపడతాయి. క్లాజెస్ అనేవి అది సెంటెన్స్ ఇండిపెండెంట్ క్లాజులో ఉందా డిపెండెంట్ క్లాజులో ఉందా అనేది విషయాన్ని డిపెండెంట్ క్లాజులో ఉంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఇండిపెండెంట్ క్లాజ్ ఒకటే ఉంటే అది సింపుల్ సెంటెన్స్. ఇండిపెండెంట్ క్లాజెస్ రెండు అంతకు మించి ఎక్కువ ఉంటే అది కాంపౌండ్ సెంటెన్సెస్. డిపెండెంట్ క్లాజ్ ఒకటి ఉండి ఇండిపెండెంట్ క్లాజ్ ఒకటి ఉంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. క్లాజుల యొక్క ముఖ్యమైన ఉద్దేశం ముఖ్యంగా తెలుసుకుంటే మనకి ఇంగ్లీష్ని ఎక్కడికక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఈ పద్ధతిలోనే మనం సెంటెన్స్ డివైడ్ చేసుకుంటూ ఫ్రేజులు క్లాజులు కూడా కరెక్ట్గా కానీ బాగా కానీ అబ్జర్వ్ చేయగలిగితే గ్రామర్ పాయింట్స్ని పట్టుకొని అర్థం చేసుకోవడం ఈజీగా ఉంటుంది. In addition to the loan waiver, the Congress government has been proactive in delivering on other pre-4 promises, the 6 guarantees. పంట రుణమాఫీతో పాటుగా the Congress government has been proactive in delivering on other pre-4 promises, the 6 guarantees. అంటే పంట రుణమాఫీతో పాటుగా ఇతర హామీలైన ఎలక్షన్లకు ముందు ఇచ్చిన ఇతర హామీలు ద 6 గ్యారంటీస్ వాటిని కూడా చలాకీగా అమలు చేయడానికి ప్రోయాక్టివ్గా పనిచేస్తుంది. ఏంటి? ద కాంగ్రెస్ గవర్నమెంట్. ఇక్కడ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటే ఇన్ ఎడిషన్ టు ద లోన్ వేవర్ అంటే ప్రొవైడ్స్ అడిషనల్ కంటెంట్స్ అంటే ఇప్పుడు పంట రుణం చేశారు, దాంతో పాటుగా మిగతా గ్యారంటీలు కూడా అమలు చేస్తున్నాం అనే సందర్భాన్ని ప్రిపోజిషనల్ ఫ్రేజ్లో ఇన్ ఎడిషన్ టు గల లోన్ వేవర్ అనేది ఒక ఫ్రేజ్. ఇట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫర్ ఉమెన్, ప్రొవైడింగ్ గ్యాస్ సిలిండర్స్ at 500, supplying free electricity up to 200 units to the poor, apart from enhancing the Aarogyasri health insurance coverage to 10 lakh అన్నమాట. ఇట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫర్ ఉమెన్ అంటే స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం, ప్రొవైడింగ్ గ్యాస్ సిలిండర్స్ at 500 రూపీస్ 500 రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్స్ అందించడం, సప్లైయింగ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అప్ టు 200 యూనిట్స్ 200 యూనిట్స్ వరకు ఎలక్ట్రిసిటీ ఉచిత విద్యుత్ అందించడం, తర్వాత ఆరోగ్యశ్రీ పరిమితిని హెల్త్ ఇన్సూరెన్స్ ని 10 లక్షల కవరేజ్ వరకు పెంచడం అనేవి రైతు రుణమాఫీతో పాటు అదనంగా చెయ్యాలని కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది అని దాన్ని ఎలివేట్ చేస్తుంది. ఇందులోని ద 6 గ్యారంటీస్ అనేది అదర్ ప్రీపోల్ ప్రామిసెస్ అనే దాన్ని అపోజిట్ చేస్తుంది అన్నమాట, అంటే అన్వయించుకోవడం. ఇక్కడ అండర్లైన్ చేసిన వాటికి కొంత ఇంపార్టెన్స్ గా మీరు అబ్జర్వ్ చేయండి. పక్కన మీకు అర్థం అవడం కోసం క్లాస్లు ఫ్రేజ్లు కూడా ఉంచడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఐ ఆమ్ న్యూ టు యూట్యూబ్, కొంచెం ఎంకరేజ్ చేయండి. స్టార్టింగ్ లో కాబట్టి కొన్ని మిస్టేక్స్ ఎరైజ్ అయ్యాయి అని అనుకుంటున్నాను. అప్కమింగ్ వీడియోస్ లోని మిస్టేక్స్ లేకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ కోఆపరేట్ us.